హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలితా త్రిపుర సుందరి దయ వల్ల అందరు బాగుండాలి. ఫ్రెండ్స్ గండకి నది గురించి, సాలగ్రామం గురించి ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోవద్దు. ఈ వీడియోని తప్పుగా అస్సలు అనుకోవద్దు. దైవానికి సంబంధించిన విషయం. అందరికీ నమస్కారము. దైవానికి కూడా లలితా త్రిపుర సుందరికి నమస్కారం, విష్ణుమూర్తికి నమస్కారం, శివపార్వతులకు నమస్కారం. సాలగ్రామం అని మనం అనుకుంటాం, ఇవి ఎక్కడ దొరుకుతాయో నేను కూడా అనుకుంటాను. అది వస్తే ఇంటికి అదృష్టం అని అనుకోకుండా వస్తే ఎవరైనా కొని తీసుకొచ్చి ఇచ్చిన కొంటే కూడా దొరుకుతాయి అంట. కానీ కాశీ, గయ అట్లాంటి వాటి కాడ, పుణ్యక్షేత్రాల కాడ దొరుకుతాయి అంట. దాని గురించి ఒక కథా పురాణాలలో ఉంది. గండకి నది అంటే, గండకి అంటే ఎవరు, ఏమిటి వివరించబోతున్నా. గండకి నది అని అంటే, గండకి ఒక వేశ్య. ఆమె చాలా అందమైన సుందరమైన అమ్మాయి. తన దగ్గరికి వేలాది మంది ధనవంతులు, కోటీశ్వరులు, పేదవాళ్ళందరూ వెళ్ళేటోళ్ళు. వాళ్ళ అమ్మ తను ఉండేది. ఇద్దరు చాలా అందమైన సుందరాంగి. ఇక ఆ బ్రహ్మ ఇట్లా వేసిండు అనిపించేటట్టు. అయితే పోతే ఎంతమంది వచ్చినా ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చేదట. నియమ నిష్టలు బాగా పాటించేదంట ఆమె. అట్లనే అందరూ ఆ తర్వాత కోట్లు ఇస్తా అన్నా ఎవరిని లోపలికి రానిచ్చేది కాదంట. గండకి దగ్గరికి పోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్. కానీ ఆమె ఒకరోజు శ్రీ మహావిష్ణువు నారదుడు పోయి ఈమె పరీక్షించుదాము అని అడుగుతాడంట. అప్పుడు వెళ్తాడట విష్ణువు. ఒక రాజు రూపంలో పరివారంతో వెళ్తాడంట ఫ్రెండ్స్. వెళ్ళి వరాలు ఇచ్చేయాలి కదా, ఇచ్చి ఇక సాయంత్రం ఆమె వేసేటి అన్ని స్నానం చేపించి సుగంధ పరిమళాలతో ధూపం వేసి ఆయన పోయిన వెంటనే ఆయన దగ్గర కంపు వాసన వస్తుందట. ఘోరంగా నీసు వాసన వచ్చిన ఆయన ఏమన్నదట, అంత కురూపి వేషంలో పోతాడట. కుష్టి వ్యాధితోటి అయినా ఆమె తైలం రాస్తుందట ఫ్రెండ్స్. సుగంధ తైలం రాసి, సంపెంగ నూనె రాసి, సుగంధ తైలం రాసి ఆయనను ఒడిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చుతుందట కన్న కొడుకులాగా. ఆయన సాయంత్రం అయినాక నిద్ర సమయం అయిపోయిన తర్వాత ఆయనకు ఒళ్ళంతా ఫుల్ జ్వరం అట. ఆయనను మనమైతే ఇట్లా ముట్టుకోలేని పరిస్థితి, ఈగలు పురుగులు మొత్తం కనబడతాయంట. అయినా కూడా ఒడిలో పడుకోబెట్టుకొని కొడుకులాగా చూసుకుంటుందంట. చూసుకొని అదే నిద్రలో ఆయన చనిపోతాడంట ఫ్రెండ్స్. చనిపోయిన తర్వాత మన భర్తలకు సతీ సహగమనం ఎట్లుండే అట్లుండేది. భర్తలకు భార్య ఎట్లా చేస్తుందో అట్లా చేసేది. ఆమె ఒడిలోనే నిద్రించుకుంటా శ్రీ మహావిష్ణువు చనిపోతాడంట ఫ్రెండ్స్. చనిపోయిన తర్వాత తెల్లారుతుంది. కలేబరంతో అంటే శివంతో, మేళ తాళాలతోటి, బంధుమిత్రులతోటి బయలుదేరుతుంది. కాష్టం ఆమె వేరుస్తుంది ప్రత్యేకంగా. పేర్చి విష్ణుమూర్తికి నిప్పంటిస్తుంది. సతీ సహగమనం అంటే మీకు తెలియదు కొంతమందికి. భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా చనిపోవడం ఒక పురాణ. మనకు స్వాతంత్రం 1947కు ముందు అట్లనే జరిగేది. ఆమె అందులో దహనం అయిపోతుంది. అప్పుడు ఆ కట్టెలు అన్నీ మల్లెపూలు అవుతాయి. ఆ నిప్పులన్నీ ముత్యాల్లాగా మారిపోతాయి. అందులో నుండి లక్ష్మి విష్ణుమూర్తి ఉద్భవించిన వెంటనే ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ కన్నీళ్ళతోటి కాళ్ళు కడుగుతుంది. అమ్మవారికి ఆయన నమస్కారం చేసి, అమ్మ నువ్వు పవిత్రురాలు అయిపోయినావు, ఇప్పుడు నీకు మోక్షం, నీకేం కావాలి వరం అడిగితే, నేను తల్లిని కావాలి, నువ్వు నా కడుపులో పుట్టాలని అడుగుతుంది. అడిగితే అప్పుడు విష్ణువు ఏమంటాడంటే, అమ్మ నీకు ఈ జన్మ సాలించిన తర్వాత గండకి నది రూపంలో నీ కడుపులో నేను సాలగ్రామం రూపంలో పుడతా అని వరం ఇస్తే అప్పుడు ఆమె, ఇప్పుడు మనకు వచ్చేటి అన్నీ ఇవి ఎక్కడ దొరికాయి ప్రపంచంలో, ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఇస్తానన్నా ఆమె ఈ వరానికే ఒప్పుకుంటుంది. కానీ వేరే వరం, భర్త లేనిది నీకు పిల్లలు ఎలా వస్తారన్నా ఒప్పుకోకుంటే అప్పుడు ఆయన శశేమిరాన, అప్పుడు లక్ష్మీదేవి ఆమెకు వరం ఇవ్వమని భర్తనంటే అప్పుడు వరం ఇస్తే మళ్ళీ జన్మల గండకి నది అయి పుట్టి అందులో నుండే సాలగ్రామాలు వస్తాయి. ఇప్పుడు లక్షలు కోట్లు కొల్లల సాలగ్రామాలు వస్తాయి. అది గండకి కథ ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పురాణాలు పుక్కిడి పట్టిన చదివి ఇప్పుడు మీకు చెప్తాను బుక్కులో. ఇంకెవరు కావన్నంటే కామెంట్ పెట్టండి, అది చదివి మీకు వీడియో రూపంలో పెడతా.
ఇది చాలా పెద్దగా ఉంది, షార్ట్ రూపంలో చిన్నగా చేసిన ఫ్రెండ్స్. గండకి అంటే అంత పవిత్రురాలు, ఆమెకు నమస్కారం అందరం చేద్దాము. కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల అట్లా మారుతారు. మారిన వాళ్ళను కూడా గత జన్మ పుణ్యఫలం మనం తిట్టద్దు, దూషించద్దు. ఎవరి కర్మ ఫలం వాళ్ళు అనుభవించాలి. మన నోటితోటి అంటేనే తప్పంట. ఎవరికైనా నచ్చకున్నా క్షమించండి ఈ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.